మంత్ర, యంత్ర, తంత్ర, మూలిక, రుద్రాక్ష, నవరత్న, హోమ, క్రియ, జ్యోతిష్య, వాస్తు, హస్త సాముద్రికాలచే బ్రహ్మాస్త్ర పరిష్కార మార్గం. శ్రేయం గురుదత్త. ఆత్మీయులందరికీ స్వాగతం. పాశుపత అస్త్ర ప్రయోగాన్ని అమావాస్య రోజు చేయడం జరిగింది. ఆల్రెడీ మనం ముందే ఒక వీడియో చేసాం కదా, ఇలా చేయబోతున్నామని. రుద్ర విధానాన్ని అనుసరించి చేయడం జరిగింది. మనకి ఎక్కడ కూడా మీరు చూడండి, ఈ ఆ సేతు హిమాచలం మొత్తం భారతదేశంలో ఎక్కడ కూడా ఒక అస్త్రాన్ని ప్రాణ ప్రతిష్ఠ చేసి దాన్ని కొనసాగించడము అనేటువంటిది అత్యంత అరుదుగా జరుగుతుంది. ఎక్కడో ఒక చోట తప్ప అసలు ఉండదు. అస్త్రాన్ని ప్రాణప్రతిష్ఠ చేసి వదలడము అంటే, ఈ అస్త్రం ఏంటంటే, వదిలినప్పుడు సమస్తమైనటువంటి నెగెటివ్ ఎనర్జీని పూర్తిగా తొలగించుకుంటూ వెళ్ళిపోతుంది. తిరిగి అనేటువంటిది ఉండదు. అందులో పాశుపతాస్త్రానికి అంటే శివుని చేతిలో ఉండేటువంటి పాశుపత విధానానికి ఎదురు అనేటువంటిది ఉండదు. ఒకసారి మనం సంధించిన వెంట పని పూర్తి చేస్తుంది. శిష్యులకు పూర్తిగా అవగాహన కోసం ఒకటి, రెండవది అత్యంత శక్తివంతంగా ఇది పనిచేస్తుంది కనుక, ఆ రోజు దీన్ని ప్రాణప్రతిష్ఠ చేసి, శక్తివంతంగా రుద్ర విధానాన్ని అనుసరించి సంధించడం జరిగింది. సంధించేటువంటి విధానంలో మేమే కాకుండా వచ్చినటువంటి శిష్యులందరి చేత కూడా మంత్ర విధానాన్ని ఉపాసన చేయించడం జరిగింది. సాధారణంగా దేవి లేదా దేవత యొక్క మంత్ర విధానాన్ని సంధించడం జరుగుతుంది కానీ, ఇది శిష్యులు. ఇది ఒక ఉత్కృష్టంగా ఉండేటువంటి లేదా ఒక మంత్రదష్ట లేదా ఒక గొప్ప స్థితిలో వాటి గురించి పూర్తిగా అవగాహన ఉండేటువంటి వారు చేసేటువంటి విధానం ఇది. శిష్యులతోని చదివిపించడం అనేటువంటిది ఒక మంచి పరిణామం ఇది. అవగాహన అనేటువంటిది ఉంటుంది. ఎప్పుడు కూడా మంత్ర విధానాన్ని అనుసరించి దేవతా మంత్ర విధానాన్ని అనుసరించి సంధించడమే కానీ, మొట్టమొదటిసారిగా పాశుపతాన్ని సంధించడం జరిగింది. చాలా శక్తివంతంగా శిష్యులు కూడా చాలా చక్కగా పాల్గొనడం జరిగింది. ఒక మంచి విధానాన్ని మనం ఈ విధానమే కాదు కానీ, ముందు ముందు కూడా బ్రహ్మాస్త్రము ఇది చాలా జటిలంగా ఉంటుంది. కష్టంతో కూడుకొని ఉంటుంది. సుదర్శనాస్త్ర ప్రయోగాలు వైష్ణవ విధానంలో సంధించడం జరుగుతా ఉంటుంది. బ్రహ్మాస్త్రము, ఆగ్నేయాస్త్రము ఇలాంటి విధానాలు కూడా ఉంటాయి. ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్కటి కూడా చాలా శక్తివంతంగా చేపించడం జరిగింది. అస్త్ర ప్రయోగము ఒక అమోఘమైనటువంటి విధానము. పాల్గొన్న అందరికీ కూడా ఆశీర్వచనములు. అందరికీ బ్లెస్సింగ్స్. మంత్ర, యంత్ర, తంత్ర, మూలిక, రుద్రాక్ష, నవరత్న, హోమ, క్రియ, జ్యోతిష్య, వాస్తు, హస్త సాముద్రికాలచే బ్రహ్మాస్త్ర పరిష్కార మార్గం.